వెల్కమ్ టు అరిషిత్. కరెంట్ అఫైర్స్ రెగ్యులర్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం ఇటీవల కాలంలో జరిగినటువంటి 2024 ఆగస్టు నెలలో జరిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయో మ్యాటర్ ఆఫ్ 5 to 10 minutes ఒకసారి చూద్దాం. ఫస్ట్ బిట్ ఇక్కడ మనకి ఫస్ట్ బిట్ కనుక చూసినట్లయితే వస్తువుల ఒప్పందంలో ఏషియన్ భారత్ వాణిజ్యం గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఏషియన్ ఇండియా. ఇక్కడ మనకి ఏషియన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ దానికి సంబంధించినటువంటి ఇది లేటెస్ట్ డేటా మనకి దానికి సంబంధించినటువంటి మూడు స్టేట్మెంట్లు ఇక్కడ మనకి 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఈ 3 స్టేట్మెంట్స్లో ఏమి కరెక్ట్, దేనికి సంబంధించి ఏషియన్ భారత్ వాణిజ్యం గురించి, ఏషియన్ ఇండియా గూడ్స్ అండ్ అగ్రిమెంట్ ఇక్కడ మనకి ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ సంబంధించి ఈ 3 స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ అనేది ఇక్కడ మనకి ప్రశ్న. వాటిలో మనం చూసినట్లయితే ఇది 10 ఏషియన్ సభ్య దేశాలు మరియు భారతదేశం మధ్య వాణిజ్య ఒప్పందం అని చెప్పేసాను. ఇక్కడ మనకి 10 ఏషియన్ దేశాలు, ఒక 10 ఏషియన్ కంట్రీస్ ప్లస్ భారతదేశం మరియు భారతదేశం మధ్య ఉన్నటువంటి ఒక ఒప్పందము. ఇట్ ఈస్ ఎ ట్రేడ్ ఫ్యాక్ట్ బిట్వీన్ 10 ఏషియన్ మెంబర్స్ అండ్ ఇండియా. అంటే ఒక ఏషియన్కి సంబంధించిన 10 దేశాలు మరియు భారతదేశానికి మధ్యనటువంటి ఇది ఒక ఒప్పందము అని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది. అది ఫస్ట్ స్టేట్మెంట్. కాబట్టి ఇది చూసుకున్నట్లయితే మనం ఇది ఫస్ట్ స్టేట్మెంట్ రైట్ స్టేట్మెంట్, మొదటి స్టేట్మెంట్ రైట్ స్టేట్మెంట్. నెక్స్ట్ నెంబర్ 2 బ్యాంకాక్లో జరిగిన 7వ ఏషియన్ ఆర్థిక మంత్రులు భారత్ సంప్రదింపుల సందర్భంగా ఇది ఆమోదించబడింది. ఇది ఎక్కడ ఆమోదించబడింది అంటే బ్యాంకాక్లో జరిగినటువంటి 7వ ఏషియన్ ఆర్థిక మంత్రుల సమావేశంలో దీన్ని ఆమోదించడం అనేది జరిగింది. ఇట్ వాజ్ రాటిఫైడ్ డ్యూరింగ్ ద 7th ఏషియన్ ఎకనామిక్ మినిస్టర్స్ ఇండియా కన్సల్టేషన్ హెల్డ్ ఇన్ బ్యాంకాక్లో జరిగినటువంటి 7వ ఏషియన్ సమావేశంలో దీనిని అంగీకరించడం జరిగింది. ఎస్, దిస్ ఆల్సో కరెక్ట్. ఈ రెండోది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. ఇంకా మనకు మూడో చూసుకున్నట్లయితే ఇది ప్రత్యక్ష వస్తువులు మరియు సరుకుల వ్యాపారంపై దృష్టి పెడుతుంది. ఇట్ ఫోకస్ ఆన్ ట్రేడ్ ఇన్ టాంజిబుల్ గూడ్స్ అండ్ మర్చెండైజ్. ఇక్కడ మనకి ఏమంటారంటే వాడు ఇది ప్రత్యక్ష వస్తువులు మరియు సరుకుల వ్యాపారంపై దృష్టి పెడుతుంది చెప్పేసి అన్నాడు. కాబట్టి ఇది కూడా మనకి కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఇక్కడ మనకి 1, 2, 3 3 ఆప్షన్లు ఇచ్చాం. ఆ 3 ఆప్షన్లు కూడా కరెక్టే కాబట్టి 3 స్టేట్మెంట్లు కూడా కరెక్టే కాబట్టి 3 ఇస్ ద రైట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు దాని సరౌండింగ్స్ అన్నీ కూడా ఒకసారి చూడండి. అది మెయిన్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది ఏషియన్ దేశాలకు సంబంధించినటువంటి 10 దేశాలు మరియు భారతదేశానికి మధ్యనటువంటి ఒక రకమైనటువంటి ఒప్పందం, ఇది ఒక వాణిజ్య ఒప్పందంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బిట్ చూద్దాం. సెకండ్ బిట్. వీటిలో మనకి స్టేట్మెంట్ 1 ఉంది మరియు స్టేట్మెంట్ 2 ఉంది. స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 ఈ యొక్క స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 ఏ విధంగా రిలేటెడ్, ఏది కరెక్ట్ ఏది కాదు అనేది ఇక్కడ మనకి 4 ఆప్షన్లు ఉండడం జరిగింది. వాటి ప్రకారం చూసుకున్నట్లయితే మనకి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని ఒకసారి చూద్దాం. స్టేట్మెంట్ 1లో ఏమంటాడంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 పౌర సేవకుడిని అతన్ని లేదా ఆమెను నియమించిన అధికారం మాత్రమే తొలగించే హక్కును హామీ ఇస్తుంది అని చెప్పేసి అంటాడు. ఇక్కడ మనకి ఏంటంటే ఎవరైతే నియమించారో ఆ నియమించినటువంటి అధికారి మాత్రమే ఆ యొక్క సివిల్ సర్వెంట్ని తొలగించగలడు అనేది దీని యొక్క మీనింగ్. ఇక్కడ మనకి దాని ఆర్టికల్ ఏం తెలియజేస్తుందంటే 311/1 మనకు దీన్ని తెలియజేస్తుందని చెప్పేసి అన్నాడు. ఆర్టికల్ 311(1) ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ ఏ సివిల్ సర్వెంట్ ద రైట్ టు బి డిస్మిస్డ్ ఆర్ రిమూవ్డ్ ఓన్లీ బై ద అథారిటీ విచ్ అపాయింటెడ్ హిమ్ ఆర్ హెర్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 2 ఏమంటుందంటే ఇక్కడ మనకి ఆర్టికల్ 311(2) ఏముంటుందంటే సివిల్ సర్వెంట్ని తొలగించే ముందు కానీ అతన్ని డిగ్రేడ్ చేసే ముందు లేదా ర్యాంక్ను తగ్గించే ముందు తప్పనిసరిగా విచారణను తప్పనిసరి చేస్తుంది. అంటే ఇక్కడ మనకి విచారణ అనేది చేయాలి. అతన్ని తొలగించే ముందు కానీ అతని యొక్క హోదా తగ్గించే ముందు కానీ అతన్ని విచారణ చేయాలని చెప్పేసి అని ఈ యొక్క ఆర్టికల్ 311(2) చెప్తుంది. ఇక్కడ 311(1) ఏమంటుందంటే తొలగించే అధికారం ఎవరికి ఉంటుందంటే ఎవరైతే నియమించారో ఆ అధికారికి మాత్రమే ఉంటుందని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది. యాక్చువల్గా ఎందుకు వచ్చింది ఇది రీసెంట్గా ఎందుకు దీని గురించి డిస్కస్ చేసుకున్నామంటే ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క భద్రతా ఏజెన్సీ నివేదికల ఆధారంగా 5 పోలీసులతో సహా 6 ప్రభుత్వ ఉద్యోగులని సేవల నుంచి ఆర్టికల్ 311 ప్రకారం రద్దు చేయడం అనేది ఆర్టికల్ 311 ప్రకారం వాళ్ళని రద్దు చేయడం అనేది జరిగింది. ఎక్కడ జరిగిందంటే
ఇన్సిడెంట్ జమ్మూ కాశ్మీర్లో జరిగింది. ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్లో జరిగింది. దేని ప్రకారం ఇక్కడ గవర్నర్ యొక్క భద్రతా ఏజెన్సీ నివేదిక ప్రకారం ఒక 5 పోలీసులతో సహా 6 ప్రభుత్వ ఉద్యోగులను ఇటీవల కాలంలో తొలగించారు. దేని ప్రకారం అంటే 311 ప్రకారం, 311(1) ప్రకారం కాదు. సో దిస్ ద ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇక్కడ మనకి రెండవది ఏంటంటే ఇక్కడ మనకి ఆర్టికల్ 311(2) ప్రకారం 311(2) ప్రకారం సబ్ క్లాస్ 2 311 సబ్ క్లాస్ 2 ప్రకారం ఏంటంటే ఎవరినైనా సివిల్ సర్వెంట్ తొలగించే ముందు తప్పనిసరిగా అతనిపై పూర్తి విచారణ చేపట్టాలి. పూర్తి విచారణ చేపట్టిన తర్వాత అది కరెక్టా కాదో చూసిన తర్వాత అప్పుడు మాత్రమే అది సహేతుకమైనటువంటిది, అది కరెక్ట్ అనుకున్నప్పుడు మాత్రమే ఆ సివిల్ సర్వెంట్ తొలగించాలని చెప్పేటువంటి ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 311 సబ్ క్లాస్ 2 దీని ప్రకారం. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే విచారణ చేయాలి. విచారణ చేసిన తర్వాత అతను కరెక్ట్ అని తెలియని తర్వాత మాత్రమే అతన్ని తొలగించడానికి అధికారం అనేది ఉంటుంది. కాబట్టి ఎలా పడితే అలా తొలగించడానికి అధికారం అనేది లేదు అని తెలియజేసినటువంటి ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 311 సబ్ క్లాస్ 2. సో ఇస్ ద రైట్ వన్. ఇది రాంగ్, ఇది రైట్. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కనుక మీరు జాగ్రత్తగా చదువుకున్నట్లయితే మీరు జాగ్రత్తగా చూడండి. కానీ ఇక్కడ అంతా కూడా మనకి టైం అనేది కిల్ అవుతుంది కాబట్టి నేను డైరెక్ట్గా ఆన్సర్లోకి వెళ్ళిపోతున్నాను. ఆప్షన్ డి ఇస్ ద రైట్ వన్. ఎలాగంటే స్టేట్మెంట్ 1 ఈజ్ ఇన్కరెక్ట్, స్టేట్మెంట్ 1 ఈజ్ ఇన్కరెక్ట్, బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. ఇవన్నీ కూడా మీరు చదువుకోండి జాగ్రత్తగా. కానీ వాటిలో మనకు చూసిన దాని ప్రకారం ఇది డి, ఆప్షన్ డి అనేది కరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇక్కడ మనకి స్మారక తపాలా స్టాంప్ గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద కమ్యూనిటివ్ పోస్టేజ్ స్టాంప్. ఇక్కడ మనకి ఏమంటారంటే ఏదైనా స్మారక తపాలంటే ఎవరు గుర్తించారే, ఒక ప్రముఖమైన వ్యక్తులు కానీ, ప్రముఖమైనటువంటి ఇన్సిడెంట్ గురించి కానీ, లేదా ప్రముఖమైనటువంటి సంఘటన గురించి కానీ ఏం చేస్తారు మన భారత ప్రభుత్వం ఒక రేర్గా అప్పుడప్పుడు ఏం చేస్తారంటే ఒక తపాలా పిల్లని, ఒక స్టాంప్ని మనకి స్మారక స్టాంప్ అని చెప్పేసి అంటాం, దాన్ని రిలీజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అది దాని గురించి ఒక 2 స్టేట్మెంట్లు ఉన్నాయి. ఆ 2 స్టేట్మెంట్లలో ఏది కరెక్ట్ అనేది ఒకసారి మనం చూద్దాం. ఇది ఒక సాధారణ తపాలా స్టాంప్. జాతీయ ప్రాముఖ్యత కలిగిన వ్యక్తులు, సంఘటనలు లేదా కార్యకలాపాలను గౌరవించేందుకు జారీ చేయబడుతుంది. ఇది ఒక జనరల్గా రిలీజ్ చేయబడిన ఒక స్టాంప్ అంటాడు వీడు. ఇది ఒక జనరల్ స్టాంప్. ఇట్ ఈస్ ఎ రెగ్యులర్ స్టాంప్. వాడు ఏమంటాడంటే ఇట్ ఈస్ ఎ రెగ్యులర్ పోస్టేజ్ స్టాంప్ ఇష్యూడ్ టు హానర్ పీపుల్, ఈవెంట్స్ ఆర్ యాక్టివిటీస్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. It is a regular postage stamp issued to honor people, events or activities of national importance. దాని ప్రకారం వీటిని విడుదల చేస్తారని చెప్తున్నాడు. ఎస్, స్మారక తపాలు ఎప్పుడు కూడా ఎలాగ విడుదల చేస్తారో ఇది జనరల్ స్టాంపే. కాకపోతే ఏదైనా నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి పర్సన్స్ కానీ, ఈవెంట్స్ కానీ, యాక్టివిటీస్ కానీ ఉన్నట్లయితే ఈ యొక్క స్మారక తపాల బిల్లని విడుదల చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ వన్. సెకండ్, ఈ స్టాంపు పరిమిత పరిమాణంలో ముద్రించబడుతుంది మరియు ఫిలాటెలిక్ బ్యూరోలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ది స్టాంప్ ఈస్ ప్రింటెడ్ ఇన్ లిమిటెడ్ క్వాంటిటీస్ అండ్ ఈజ్ ఓన్లీ అవైలబుల్ అట్ ఫిలాటెలిక్ బ్యూరో. ఇక్కడ మనకి ఏమంటాడంటే ఈ 2 స్టేట్మెంట్లో ఏవి సరైనవి అని చెప్పేసి అంటాడు. ఏవి సరైనవి, కరెక్టా ఇన్కరెక్ట్, మనకి ఏవి కరెక్ట్, ఏది సరైనది అని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది. ఇవి పరిమిత పరిమాణం అంతే, ఒక 100, 500, 1000 ఎన్ని మాత్రమే ఒక పరిమిత క్వాంటిటీలో మాత్రమే వీటిని రిలీజ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఫిలాటెలిక్ బ్యూరోలో మాత్రమే దొరుకుతాయి, అక్కడ మాత్రమే వీటిని అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి విపరీతంగా వీటిని ప్రింటింగ్ అనేది చేయడం, ఒక 500 లేదా 1000, ఒక 2000 అంత మాత్రమే వీటిని ప్రింట్ చేసి తర్వాత వాటిని ఆపేయడం అనేది జరుగుతుంది. సో సెకండ్ స్టేట్మెంట్ ఇస్ ఆల్సో రైట్ వన్. కాబట్టి ఇక్కడ మనకి ఈ రెండింటిలో పైన స్టేట్మెంట్లో ఏది సరైనది అంటే బోత్ 1 and 2 ఆర్ రైట్. కాబట్టి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. స్మారక తపాల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాన్ని ఏ విధంగా రిలీజ్ చేస్తారో ఏంటని చెప్పేసి దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇటీవల కాలంలో 2024 ప్యారిస్ ఒలింపిక్స్ను పురస్కరించుకొని ఆగస్టు 5వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు స్మారక పోస్టల్ స్టాంప్ని మన కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం అనేది జరిగింది. మరలా ఒకసారి చెప్తున్నా, ఇటీవల కాలంలో 2024 ఆగస్టు నెలలో 5వ తారీఖున మనం
ఈ యొక్క ఫ్రాన్స్లో జరిగేటువంటి ఒలింపిక్స్ని పురస్కరించుకొని ఆ సంఘటనను పురస్కరించుకొని ఇటీవల కాలంలో మన కేంద్ర ప్రభుత్వం ఒక తపాలా బిళ్ళని విడుదల చేసింది. ఇక్కడ మనకి ఫ్రాన్స్ ఒలింపిక్ స్టాంప్ అనమాట, స్టాంప్ని విడుదల చేసింది. దాని ప్రకారం దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది మనం అక్కడ తెలుసుకోవాలి. నెక్స్ట్ బిట్ చూద్దాం. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. విత్ రెఫరెన్స్ టు ద దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ స్టేట్మెంట్లు మనకి 3 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. 1 2 3 3 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్, ఇది పశ్చిమ బెంగాల్ మరియు ఒడిశా ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ. ఇది వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ మరియు ఒడిశా ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్నటువంటి సంస్థ. ఇట్ ఈస్ ఎన్ గవర్నమెంట్ ఓన్డ్ ఆర్గనైజేషన్. ఏంటిది? దామోదర్ వ్యాలీ కార్పొరేషన్. ఇట్ ఈస్ ఏ గవర్నమెంట్ ఓన్డ్ ఆర్గనైజేషన్ ఇన్ వెస్ట్ బెంగాల్ అండ్ ఒడిశా. ఇక్కడ మనకి వెస్ట్ బెంగాల్ మరియు ఒడిశాకు సంబంధించినటువంటి ఇది ఒక ఆర్గనైజేషన్, గవర్నమెంట్ ఓన్డ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సరే, ఇక్కడ మనకి ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్, ఇది స్వతంత్ర భారతదేశంలో 2వ బహుళార్థ సాధక నీటి లోయ ప్రాజెక్ట్ అని చెప్పేసి అన్నారు. ఇట్ ఈస్ ద సెకండ్ మల్టీపర్పస్ రివర్ వ్యాలీ ప్రాజెక్ట్. సెకండ్ మల్టీపర్పస్ రివర్ వ్యాలీ ప్రాజెక్ట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇది 2వ బహుళార్థ సాధక ప్రాజెక్టు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. థర్డ్ స్టేట్మెంట్, ఇది విద్యుత్ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. ఇట్ ఫంక్షన్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ పవర్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. వీటిలో మనకు చూసుకున్నట్లయితే వీటిలో నెంబర్ 1 2 3 1 by 1 మరలా వద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది పశ్చిమ బెంగాల్ మరియు ఒడిశా ప్రభుత్వ యాజమాన్యం సంస్థ కాదండి, ఇది వెస్ట్ బెంగాల్. ఇక్కడ మనకి ఒడిశా ప్లేస్లో మనం ఏం పెట్టుకోవాలంటే జార్ఖండ్ పెట్టుకోవాలి. ఇక్కడ మనకి జార్ఖండ్ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ భారతదేశంలో ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ. ఎస్, ఇట్స్ క్లియర్, ఇది ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ. ఇది జార్ఖండ్ మరియు వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో పనిచేస్తుంది. ఇది మనకి జార్ఖండ్ మరియు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో పనిచేస్తుంది. కాబట్టి ఆప్షన్ 1 ఇస్ రాంగ్. వెస్ట్ బెంగాల్ వరకు కరెక్టే, ఒడిశా తప్పు. ఒడిశా ప్లేస్లో మనం ఏం పెట్టుకోవాలంటే జార్ఖండ్ అని పెట్టుకోవాలి. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ బిలాంగ్స్ టు వెస్ట్ బెంగాల్ అండ్ జార్ఖండ్. ఫస్ట్ 1 ఇస్ ద రాంగ్. నెక్స్ట్, ఇక్కడ మనకి జార్ఖండ్ పెట్టుకుంటే రైట్ అవుతుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ ద సెకండ్ మల్టీపర్పస్ రివర్ వ్యాలీ ప్రాజెక్ట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా అని చెప్పేసి అన్నాడు. కానీ ఇక్కడ మనకి రెండో పెట్టుకుని ఇది స్వతంత్ర భారతదేశంలో 2వ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అని చెప్పేస్తున్నాడు. కానీ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అనేది 1948 జూలై 7th ప్రారంభించబడింది. 1948 జూలై 7th దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అనేది ప్రారంభించడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ద ఫస్ట్, ఇది సెకండ్ కాదండి, ఫస్ట్. ఇట్ ఈస్ ద ఫస్ట్ మల్టీపర్పస్ రివర్ వ్యాలీ ప్రాజెక్ట్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా. కాబట్టి సెకండ్ అని ఇచ్చాడు ఇక్కడ వాడు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఇస్ ఆల్సో రాంగ్. ఇట్ ఈస్ ద ఫస్ట్ మల్టీపర్పస్ రివర్ వ్యాలీ ప్రాజెక్ట్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1948 జూలై 7th. సో సెకండ్ స్టేట్మెంట్ ఇస్ ఆల్సో రాంగ్. సెకండ్ కాదు, ఇక్కడ మనకి సెకండ్ మల్టీపర్పస్ రివర్ వ్యాలీ ప్రాజెక్ట్ కాదు, ఫస్ట్ మల్టీపర్పస్ రివర్ వ్యాలీ ప్రాజెక్ట్. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో రాంగ్. నెక్స్ట్, థర్డ్ వన్ ఏంటంటే ఇట్ ఫంక్షన్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ పవర్. ఇది విద్యుత్ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్, ఇది రైట్ మనకి. కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్లో ఎన్ని సరైనవి అని చెప్పేసి అంటే ఓన్లీ 1, ఓన్లీ 2, ఓన్లీ 3, నన్. ఇక్కడ మనకి ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. ఏది కరెక్ట్? మూడోది మాత్రమే కరెక్ట్. ఎన్ని కరెక్ట్ అంటే మూడోది మాత్రమే కరెక్ట్. ఇక్కడ మనకి ఫస్ట్ ఎందుకు తప్పైంది? ఒడిశా కాదు, జార్ఖండ్. వెస్ట్ బెంగాల్ మరియు జార్ఖండ్ ప్రభుత్వ యాజమాన్య సంస్థ, ఇక్కడ జార్ఖండ్ పెట్టుకోవాలి, అందువల్ల తప్పైంది. రెండోది ఎందుకు తప్పైంది? ఇది సెకండ్ మల్టీపర్పస్ కాదు, ఫస్ట్ మల్టీపర్పస్. ఇట్ ఈస్ ద దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అనేది is a first multi-purpose river valley project in independent India. It was established in 1948 July 7th. Next, third one is the right one. కాబట్టి ఓన్లీ 1. మొత్తం 3 స్టేట్మెంట్లో ఒక స్టేట్మెంట్ మాత్రమే సరైనటువంటిది. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మనకి సెరామిక్ పాట్స్ గురించి, సెరామిక్ మెటీరియల్ గురించి ఒక బిట్ మనం ఫ్రేమ్ చేసుకోవడం జరిగింది. క్రింది ప్రకటనలు పరిగణించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సెరామిక్ కుండలు అనేది సహజ పదార్థాలతో తయారు చేయబడిన ఒక రకమైనటువంటి సెరామిక్ వాటర్ ఈజ్ అ టైప్ ఆఫ్ సెరామిక్ మేడ్ ఫ్రమ్ ద న్యాచురల్ మెటీరియల్స్. స్టేట్మెంట్ నెంబర్ 1. నెంబర్ 2,
మోడర్న్ అప్లికేషన్ ఇక్కడ మనకి సిరామిక్ యొక్క ఆధునిక అనువర్తనాల్లో మైక్రోవేవ్ ఫర్నేసులు అణు ఇంధనం మరియు యుద్ధ విమానాల కిటికీలు ఇవన్నీ కూడా దీంతో తయారు చేస్తారని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది. ఈ రెండింటిలో వాడు ఏమంటాడంటే ఏది తప్పుగా ఉంది ఇక్కడ మనకేంటి విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ ఈజ్ ఆర్ ఇన్కరెక్ట్ తప్పుగా ఉన్నటువంటివి ఏవి అని అడుగుతున్నాడు. తప్పుగా ఉన్నటువంటి వాటిలో ఏవి అని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుంది. యాక్చువల్గా ఇటీవల పురావస్తు శాస్త్రవేత్తలు తమిళనాడులోని సింధు లోయ మరియు కిచాడి సిరామిక్ కుండలు మరియు బొమ్మలు కనుక్కోవడం అనేది జరుగుతుంది. ఈ సిరామిక్ కుండలు అనేవి అనేక రకాలైనటువంటి ఒక మెటీరియల్తో అంటే ఒక అద్భుతమైనటువంటి మెటీరియల్తో తయారు చేసినటువంటి నాన్ మెటాలిక్ మరియు అకర్పణ పదార్థాలతో తయారు చేసినటువంటి వస్తువులు. ఇవి మట్టి నుండి తయారైనటువంటి సహజ సిద్ధమైనటువంటి వస్తువులుగా మనం చెప్పుకోవచ్చు. సరే, ఏది అయినప్పటికీ కూడా సిరామిక్ కుండలు అనేది సహజ పదార్థాలతో తయారు చేయబడిన ఒక రకమైన సిరామిక్ అని చెప్పేసి అన్నాడు. ఎస్, సిరామిక్ అని ఇప్పటి నుంచి కాదండి, సింధు నాగరికత కాలం నుంచి మనం వీటిని వాడటం అనేది జరిగింది. ఇవి రీసెంట్గా తమిళనాడులో కూడా దొరికినాయి. అత్యంత గట్టి పదార్థాలు అన్నమాట. చాలా గట్టి పదార్థాలు న్యాచురల్గా దొరికేటువంటి మట్టితో వాటితో తయారు చేయబడినటువంటి ఒక రకమైనటువంటి మెటీరియల్. సరే, కాబట్టి ఇక్కడ మనకి సిరామిక్ కుండలు అనేది సహజ పదార్థాలతో తయారు చేయబడిన ఒక రకమైన సిరామిక్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద సెకండ్ వన్. సరే, రైట్ వన్. సెకండ్ వన్ చూద్దాం ఒకసారి. సిరామిక్ యొక్క ఆధునిక అనువర్తనాల్లో రీసెంట్గా చూస్తున్నట్లయితే మోడర్న్ అప్లికేషన్స్ ఆఫ్ సిరామిక్ ఇంక్లూడ్ మైక్రోవేవ్ ఫర్నేసెస్, న్యూక్లియర్ ఫ్యూయల్ అండ్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ విండోస్. ఇవన్నిటిలో కూడా వీటి యొక్క సిరామిక్ అనేటువంటి పదార్థాన్ని ఉపయోగిస్తున్నారని చెప్పేసి అన్నాడు. వీటిలన్నింటిలో కూడా సిరామిక్ అనే పదార్థాన్ని ఉపయోగిస్తున్నారు. సో ఈ సిరామిక్ అనేది అధునాతన కాలంలో ప్రజెంట్ చాలా ఉపయోగాలు, చాలా విషయాల్లో దీన్ని ఉపయోగిస్తున్నారని చెప్పి చెప్తున్నాడు. ఎస్, కాబట్టి చాలా అంశాల్లో దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి ఒకటి కరెక్టే, రెండు కరెక్టే. తప్పుగా ఉన్నది ఏది అని అడుగుతున్నాడు వాడు. తప్పుగా ఏది లేదండి. ఇది తప్పు కాదు, ఇది తప్పు కాదు. ఇట్స్ నాట్ ఏ రాంగ్. ఈ రెండు కూడా రాంగ్ కాదు. కాబట్టి ఇక్కడ మనకి తప్పుగా ఉన్నది ఏది అంటే నెయిదర్ వన్ నాట్ టూ. రెండు కూడా తప్పు కాదు. నెయిదర్ వన్ నాట్ టూ, ఈ రెండు కూడా మనకి తప్పు కాదు. కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ వన్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మనకి ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నాం ఇవన్నీ కూడా అవ్వడానికి మనం ఏమనుకుంటామంటే ఓల్డ్ బిట్లా కనిపించవచ్చు, కానీ వాటికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మాత్రం వెరీ లేటెస్ట్. కాబట్టి తప్పనిసరిగా బిట్స్ అన్ని కూడా ఒక నోట్స్ రూపంలో తప్పనిసరిగా రాయండి. ప్రతిరోజు మనం ఇచ్చేటువంటి డేటా అంతా కూడా రెగ్యులర్గా ఫాలో అవుతుండే ఖచ్చితంగా మీరు ఏ ఎగ్జామ్ రాసినప్పటికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. ఈరోజు మనకి మీకు రెగ్యులర్గా క్వశ్చన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏంటి ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మనకి భారతదేశంలో ఏ రాష్ట్రం ఆగస్టు 15 నుండి పాఠశాలలో గుడ్ మార్నింగ్ స్థానంలో జై హింద్ని ఉంచుతుంది? ఇక్కడ మనకి ఎలాగానే గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ అని ఆ పదాలను మనం జనరల్గా ఉపయోగించుకుంటాం. ఎలాగానే సార్లతో కానీ మేడంలతో కానీ లేదనుకున్నట్లయితే స్టూడెంట్ కానీ సార్ కానీ లేకపోతే ఆ క్యాంపస్లో జనరల్గా మనం ఏంటంటే గుడ్ మార్నింగ్ అంటే చెప్పేసి విష్ చేయడం అనేది జనరల్గా జరిగేటువంటి అంశం. ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ విచ్ ఇండియన్ స్టేట్ విల్ రీప్లేస్ గుడ్ మార్నింగ్ విత్ జై హింద్ ఇన్ ఇట్స్ స్కూల్ స్టార్టింగ్ August 15th. ఇక్కడ మనం ఏమంటామంటే విచ్ ఇండియన్ స్టేట్ విల్ రీప్లేస్ గుడ్ మార్నింగ్ విత్ జై హింద్ ఇన్ ఇట్స్ స్కూల్స్ స్టార్టింగ్ August 15th. మనకి ఆగస్టు 15 నుంచి ఏ పాఠశాల ఇక్కడ మనకి ఏ రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో మనకి ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రైవేటు పాఠశాలలో కానీ ప్రతి స్కూల్లోనూ కూడా గుడ్ మార్నింగ్ అని చెప్పకూడదు. ఏమని చెప్పాలంటే జై హింద్ అని మాత్రం చెప్పాలి. ఎలాగని జై హింద్ అని గ్రీట్ చేసుకోవాలి అని ఒక చట్టం తీసుకొచ్చినటువంటి రాష్ట్రం ఏది అని చెప్పేసి ఇక్కడ మనకి ప్రశ్న. ఇది ఆల్రెడీ మీరు పేపర్లో చదివే ఉంటారు. దీనికి ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ నుండి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. మరియు తప్పనిసరిగా లైక్ చేయండి. ఈ యొక్క వీడియోస్ అన్ని కూడా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.